ఇకపోతే యేసు ప్రభు బైబిల్ ప్రకారంగా పాపి నిరూపిస్తా అన్నాడు. బైబిల్ ప్రకారంగా ప్రభు యేసుక్రీస్తును పాపి అని నిరూపించడం కరుణాకర సుగుణ వల్ల మాత్రమే కాదు, ఇంకెవరు కూడా దాన్ని చేయలేరు. నేను ఇప్పుడు ఏఐ చెప్పినటువంటి ఒక విషయాన్ని, యేసు ప్రభు పాపి అనే దాన్ని చూడండి. ఇక్కడ ఈజ్ దేర్ సిన్ ఇన్ జీసస్ లైఫ్ అని నేను ఏఐని అడిగితే అది చెప్పింది ఏంటంటే, ద బైబుల్ టీచెస్ దట్ జీసస్ వాజ్ సిన్లెస్, మీనింగ్ he never committed a sin during his life on earth అని చెప్పింది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే యేసు ప్రభు గురించినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి ఒక సారాంశాన్ని ఇస్తుంది. అలా అది ఏం చెప్పిందంటే, ద బైబుల్ టీచెస్ దట్ జీసస్ వాజ్ సిన్లెస్, మీనింగ్ హీ నెవర్ కమిటెడ్ ఏ సిన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ అని చెప్పింది. దానికి బైబుల్ ఎవిడెన్స్ ఇచ్చింది. ఇది ఏమిటంటే హెబ్రీయుల రాసిన పత్రిక 4:15, 2 కొరింథీ పత్రిక 5:21 వచనం, 1 పేతురు పత్రిక 2:22. తర్వాత ఇప్పుడు ఏ దాటేసి నేను ఇప్పుడు దేన్ని అడుగుతున్నాను అంటే గూగుల్ని ఏమని టైప్ చేశానంటే, ఈజ్ దేర్ సిన్ ఇన్ జీసస్ లైఫ్ టైప్ చేశాను. గూగుల్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏంటంటే, అకార్డింగ్ టు ద బైబుల్ జీసస్ లివ్డ్ ఏ సిన్లెస్ లైఫ్, మీనింగ్ దేర్ వాజ్ నో సిన్ ఇన్ హిస్ లైఫ్. హీ ఈజ్ కన్సిడర్డ్ కంప్లీట్లీ వితౌట్ సిన్, విచ్ ఈజ్ ఎ సెంట్రల్ టెనెట్ ఆఫ్ క్రిస్టియన్ బిలీఫ్ అని చాలా స్పష్టంగా గూగుల్ ఇచ్చింది, ఏఐ ఇచ్చింది. ఇకపోతే బైబుల్లో యోహాను సువార్త 8:46లో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు, నేను సత్యం చెప్పుచున్నా మీరు ఎందుకు నన్ను నమ్మరని యేసు ప్రభు అన్నాడు. ఆనాటి యేసు ప్రభు సమకాలీకులు కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కానీ యేసు ప్రభులో ఎలాంటి పాపాన్ని చూపించలేకపోయారు. యేసు ప్రభు బైబిల్ ప్రకారంగా సిన్లెస్, వితౌట్ సిన్, మోరల్గా ఆయన ప్యూర్, అప్రైట్ పర్సన్, హోలీ పర్సన్ అయినా. అయితే ఇంత చరిత్రను సవాల్ చేస్తూ కరుణాకర సుగుణ గారు నేను చూపెడతా యేసు ప్రభులో పాపం అని రీసెంట్గా వీడియో రిలీజ్ చేశాడు. నేను అడిగాను చూపించండి అని అడిగితే ఇప్పటి వరకు తిప్పి ఏంటంటో మాట్లాడు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ యేసు ప్రభు పాపం చేశాడు అనేటట్టుగా ఆయన చూపించలేకపోగా ఎక్కడో ఆయన రహస్యంగా ఎందుకు పిలిచాడు, లేకపోతే నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను ఎందుకు చెప్పలేకపోయాడు, ఎందుకు ప్రతి డీటెయిల్ రాయలేదు, ఇవి చెప్పడానికి డిబేట్ దేనికి, ఇవి మాట్లాడడానికి డిబేట్ దేనికి? ఇదిగో యేసు ఇక్కడ వ్యభిచారం చేశాడు, ఇక్కడ యేసు నరాతి చేశాడు, ఇక్కడ యేసు అబద్ధం ఆడాడు, ఇక్కడ యేసు ప్రభు మోసం చేశాడు, చూపెడితే అయిపోతుంది. కరుణాకర సుగుణ మాత్రమే కాదు, ఇంకెవరు కూడా యేసు ప్రభులో పాపాన్ని చూపించలేరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. యేసు ప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే మనందరి పాపాలు క్షమించడానికి. పాపం ఉన్నటువంటి ఆయన మన పాపాలు ఎలా క్షమిస్తాడు? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే మనకు పాప క్షమాపణ ఉంది. కానీ ఆయనకే పాపాన్ని అంటగడితే యేసు ప్రభు అంటాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా కరుణాకర సుగుణ తన పాపాలు ప్రభు అయిన యేసుక్రీస్తు పాదం చెంత ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి తప్ప ఆ పాపాలు క్షమిస్తాన్న యేసు ప్రభుకే పాపాన్ని అంటగడితే కరుణాకర సుగుణకి బైబిల్ ప్రకారంగా నిత్య నాశనం ఉంది, నరకం ఉందని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఇంతవరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కరుణాకర సుగుణకి, శివశక్తి వేదికకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాలు. థ్యాంక్ యూ.